ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత అనుచరులతో కలిసి కనిపించారు. అదేవిధంగా వారితో ఆత్మీయంగా ముచ్చటించడం చర్చనీయాంశమైంది. ఇది కేవలం పండుగ కలయికేనా లేక రాజకీయ మార్పుకు సంకేతమా అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్న తనకంటే వలస వచ్చిన నేతలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం ఆయన పార్టీ వీడటం ఖాయమనే సంకేతాలు ఇస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా పెద్ద చర్చగా మారిపోయింది. ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేదని తెగేసి చెప్పారు. జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కాంగ్రెస్ పార్టీ ఖండించినా కానీ జీవన్ రెడ్డి మాత్రం అదే మోఖాలో ఉన్నారు, అదే ఫైర్ మీద ఉన్నారు. జీవన్ రెడ్డి ఫైర్ను చల్లార్చడం ఇప్పుడు అంత ఈజీ ఏమీ కాదు. మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ పోయారు, మంత్రులు శ్రీధర్ బాబు పోయారు. వీళ్ళిద్దరు పోయి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినా రెండు చేతులు ఎత్తి దండం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయే తప్ప పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తన అనుచరుడు గంగారెడ్డి హత్య తర్వాత ఆయన నిర్ణయాలు మొత్తం కూడా కఠినంగానే ఉన్నాయి. పార్టీ ఫిరాయించినటువంటి వాళ్లకు పెద్దపీట వేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. అసలైనటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నది ఆయన తీసుకొస్తున్నటువంటి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గాంధీ భవన్లో ఏం పని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఎందుకు వస్తున్నారని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్ అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీకి అందివచ్చే అంశం అని చెప్పాలి. ఎందుకంటే ముళ్ళుతోట తీయాలంటే సంజయ్ని దెబ్బ కొట్టాలి రాజకీయంగా అంటే దెబ్బతిన్నటువంటి జీవన్ రెడ్డితోనే సాధ్యం. ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకుంది. 25వ తారీఖు రాజీనామా చేసిన తర్వాత 5వ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో దరిదాపు 60,000 మంది కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారన్నది జీవన్ రెడ్డి వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ దెబ్బనే చెప్పాలి.